ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఈ నెల 14వ తేదీన చేరారు. మధ్యాహ్నం సమయంలో గుండెపోటుతో రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. సరిగ్గా 12 గంటల 45 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సోదరుడి వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. తమ్ముడి పార్థివ దేహాన్ని చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నివాళులర్పించారు. రామ్మూర్తి నాయుడు కన్నుమూశారనే వార్త తెలుసుకున్న నారా, నందమూరి వారి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామమైన నారావారిపల్లెలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రామ్మూర్తి నాయుడు మృతిపై సినీ రాజకీయ నాయకులంతా నివాళులర్పిస్తున్నారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడుకి 2 కుమారులు నారా గిరీష్, నారా రోహిత్. నారా రోహిత్ నిశ్చితార్థం ప్రతినిధి 2 సినిమా హీరోయిన్ సిరి లేళ్లతో ఇటీవల జరిగింది. వారి పెళ్లి సరిగ్గా నెల రోజులు ఉందనగా ఇప్పుడు ఆయన తండ్రి మరణ వార్త ఆ కుటుంబాన్ని కలత చెందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 14వ తేదీన ఆయన హాస్పిటల్లో చేర్పించారు. మధ్యాహ్నం సమయంలో గుండెపోటుతో రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. సరిగ్గా 12 గంటల 45 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. తమ్ముడి పార్థివ దేహాన్ని చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నివాళులర్పించారు. రామ్మూర్తి నాయుడు కన్నుమూశారనే వార్త తెలుసుకున్న నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి, చెప్పండి, రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియలు రేపు ఎప్పుడు జరుగుతున్నాయి? అలాగే ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఆయన హాస్పిటల్లో చేరారో ఆ వివరాలు ఏమన్నా తెలిసాయా? ఈరోజు ఉదయం చూస్తున్నట్లయితే ఏఐజీ హాస్పిటల్లో మాత్రం నారా రామ్మూర్తి సోదరుడు చనిపోవడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్లో కొద్ది రోజులుగా మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఈ రోజు ఉదయం అసెంబ్లీ దగ్గర నుంచి కూడా, ఏపీ నుంచి కూడా నారా లోకేష్ కూడా బయలుదేరి హైదరాబాద్ చేరుకొని ఎయిర్పోర్ట్ లో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు గత కొంతసేపటి కింద మాత్రం ఢిల్లీకి వెళ్ళిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ చేరుకొని కూడా హాస్పిటల్లో వైద్యులతో కూడా మాట్లాడడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం మనం విజువల్స్ తో కూడా చూడొచ్చు. అయితే కొద్దిసేపటి కిందనే అయితే హాస్పిటల్ చేరుకొని అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అయితే అంత్యక్రియల పరంగా మాత్రం చూసుకున్నట్లయితే రేపు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పంజాగుట్ట అనేది మాత్రం ఇంకా కుటుంబ సభ్యులు దీనిపై మాత్రం ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారని కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు వైద్యులు చెప్పడం అయితే జరిగింది. అయితే క్రాంతి, నారా అలాగే నందమూరి కుటుంబ సభ్యులు ఇప్పుడే తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయి. ఎందుకంటే స్వయన చంద్రబాబు తమ్ముడు అయినటువంటి ఆయన ఇక లేరు అనే వార్తను వాళ్ళు జీర్ణించుకోలేనట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది?
రైట్. ఇప్పటి వరకు ప్రస్తుతం చూసుకున్నా కూడా నారా చంద్రబాబు నాయుడు సభ్యులు కావచ్చు, లేదు అని అంటే ఇటు నారా రామ్మూర్తి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదు అంటే ఇతర రాజకీయ నాయకులు కూడా, టీడీపీ నాయకులు కూడా మరి కొంతమంది అయితే రావడం జరిగింది. ప్రస్తుతం వివిఐపీలు కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, రాజకీయ పరంగా మాత్రం ఇప్పటికే హాస్పిటల్ కు ఒక్కొక్కరుగా చేరుకొని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ అంత్యక్రియలకు సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి వార్త కావచ్చు, లేదు అంటే ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రం కుటుంబ సభ్యులు ఎలాంటిది తెలపలేదు. కానీ మరి అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి తీసుకెళ్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు శ్రీచందన. అయితే ఆయనకి చాలా కాలంగానే అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్ళుగా కూడా ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎటువంటి సమస్యలు ఉండేవి యాక్చువల్గా? ఎందుకంటే ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, చాలా మందికి తెలిసిన వ్యక్తి. గత కొన్ని సంవత్సరాలుగా అయితే ప్రజా జీవితానికి కొంచెం దూరంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. కారణాలు ఏంటంటారు? రైట్ శ్రీచందన, ప్రస్తుతానికి తన అనారోగ్యం గురించి అయితే ఇప్పటి వరకు అయితే వైద్యులు దీనిపై మాత్రం సమీక్షంగా మాత్రం ఏ విధంగా చెప్పలేదు. ప్రస్తుతం తన అనారోగ్యంతో మాత్రం ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా మాత్రం చెప్పడం జరిగింది. అయితే దాంతో ఈ రోజు సాయంత్రం మాత్రం మరింతగా దీనిపై అసలు కారణాలు ఏంటి, దేని గురించి అనేది మాత్రం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు శ్రీచందన. సో చంద్రబాబు నాయుడు కూడా అక్కడ చేరుకున్నారని చెప్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉండగా దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చారని చెప్తున్నాడు. ప్రస్తుతం ఎవరెవరున్నారో, అలాగే నారా రోహిత్ కూడా అక్కడ ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు నారావారిపల్లికి వెళ్ళబోతున్నారు? రైట్ శ్రీచందన, ప్రస్తుతానికైతే ఆ హాస్పిటల్ లోపలికైతే మీడియా వాళ్ళకు ఎలాంటి అనుమతులు లేవు. బయట నుంచి చూసినా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే నారా కుటుంబానికి చెందిన వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఇటు నారా లోకేష్ కావచ్చు, ఇటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదు అని అంటే నారాకు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులంతా ఏఐజీ హాస్పిటల్లో ఉన్న అట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది అని కూడా చెప్పుకోవచ్చు శ్రీచందన. ప్రస్తుతానికైతే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా, ఎందుకనంటే ఆ ఎదురుగా నుంచి ఏదైతే ఏఐజీ హాస్పిటల్ నుంచి ముందు గేట్ నుంచి వచ్చే వాళ్ళు అయితే దాదాపుగా ఇప్పటి వరకు ఉదయం నారా లోకేష్ కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఆ విజువల్స్ మరియు బాలకృష్ణ కావచ్చు, వీళ్ళంతా ఏఐజీ హాస్పిటల్ కి అయితే ఉదయం నుంచి రావడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు శ్రీచందన. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు కొన్నేళ్లుగా కొంచెం ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే రామ్మూర్తి నాయుడు ఇటీవల హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఇవాళ నవంబర్ 16 మధ్యాహ్నం మరణించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తన సోదరుడిని మరణ వార్త తెలియగానే ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. అలాగే నారా లోకేష్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్కు ఆసుపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు ప్రముఖులు కూడా ఇప్పటికే సంతాపం ప్రకటించారు. అయితే నారావారిపల్లిలో ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. మనం ఒకసారి ఆయన ప్రస్థానం చూసుకుంటే 1952లో పుట్టిన రామ్మూర్తి నాయుడికి భార్య, అలాగే 2 కుమారులు ఉన్నారు. నటుడు నారా రోహిత్ రామ్మూర్తి నాయుడు కుమారుడే. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు ఆదివారం నిర్వహించబోతున్నారు. తన సొంతూరైనటువంటి నారావారిపల్లిలో జరుగుతాయి. 1994లో రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అయితే ఆ టైంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి మాజీ మంత్రి గళ్ళ అరుణకుమారిపై గెలిచారు. 1999లో అదే చంద్రగిరి నుంచి గళ్ళ అరుణకుమారి చేతిలో స్వల్ప తేడాతో కూడా ఓడిపోవడం. రెండు సైమాన్స్గా ఒకటే, అంటే ఒకసారి ఆమె మీద గెలిస్తే ఇంకొకసారి ఆమె చేతిలో ఓడిపోయారు. అలాగే ఆయన 2002-2003 ప్రాంతంలో సోదరుడు చంద్రబాబుతో కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. తనపై పోటీ చేయాలంటూ చంద్రబాబుకు ఒకనొక టైంలో సవాల్ కూడా విసిరారు. ఆ సమయంలోనే బాబుపై విమర్శలు కూడా చేశారు. అయితే 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి 31,000 ఓట్లు, అంటే ఆ ఎన్నికల్లో దాదాపు తెలుగుదేశం అభ్యర్థితో సమానంగా ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లి అదే నియోజకవర్గంలో ఉంది. తరువాత మళ్ళీ సోదరుడు చంద్రబాబుకు దగ్గరయ్యారు. తరువాత వివిధ ఆరోగ్య
ఆరోగ్య సమస్యలతో పాటు కొంచెం రాజకీయాలకు మనం దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. 2023 ఫిబ్రవరిలో నారా రామ్మూర్తి నాయుడు గురించి కొంచెం విమర్శలు అయితే చేశారు. అప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక రామ్మూర్తి నాయుడు పేరు అనేది బయటకు వచ్చింది. ఎందుకంటే లోకేష్పై విమర్శలు చేసిన సందర్భంలో రామ్మూర్తి నాయుడు పేరు కూడా తీసుకొచ్చి ఒక టైప్ ఆఫ్ విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. ఈ టైంలో మనం అలాంటి విమర్శలను గుర్తు చేసుకోవడం సందర్భం కాదు కాబట్టి సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపినాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, రేపు నారావారపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్తున్నారు. సో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎక్కడ చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? తెలిసిందన మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మధ్యాహ్నం 12:40 గుండెపోటు కారణంగా చనిపోయినట్లు వైద్యులు కూడా చెప్పారు. కాబట్టి అంటే ఆయన గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అనారోగ్య కారణాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్స్ లో కూడా అయితే కాసేపు చనిపోయిన నేపథ్యంలో కాసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా నేను చెప్పారు. అయితే ఇవాళ రాత్రికి ఇక్కడికి వచ్చే అవకాశం అయింది. రేపు మధ్యాహ్నం తిరుపతి సమీపంలో ఉన్నటువంటి సొంత గ్రామం నారావారు అంటే ఆయన 94 ఇక్కడ సంవత్సరాల పాటు ఆయన విశేషమైనటువంటి సేవలు నేపథ్యంలో ప్రజలు కూడా కూడా చంద్రబాబు ఇంటి వద్ద ఏర్పాటు చేస్తారు. అనంతరం వాళ్ళ అమ్మన్నమ్మ ఖర్జూర చనిపోయిన ఉన్న నేపథ్యంలో అక్కడ వద్దనే సమీపంలోనే రామ్మూర్తి నాయుడు సంబంధించినటువంటి ఆయన కూడా అక్కడ కూడా అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నారావారపల్లిలో పోలీసుల పరంగా అంటే దిట్టమైన భద్రత, ఒకవైపు ముఖ్యమంత్రి అదే అందరూ కూడా ఏపీలకు కలిసి లేదంటే రాష్ట్ర మంత్రులు, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి ప్రయత్నం వస్తారు. కాబట్టి ఎందుకంటే నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించి గతంలో అందరూ కూడా ఆయన కలిసి మీద ఉండేటటువంటి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత రకరకాల అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఒక జిల్లా ఈ చిత్తూరు జిల్లాలో ఒక క్రియాశీలకమైన నేతగా చెప్పుకోవచ్చు 1994. అయితే తర్వాత కొన్ని కారణాలు పెట్టి ఆయన రాజకీయాలకు, దాని తర్వాత ఆయనకు అనారోగ్య కారణాలు నెలల పాటు కూడా ఉండి ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. రేపు మాత్రం జరిగిన కార్యక్రమాలకు సంబంధించి కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కూడా నారాయణానందం కుటుంబం వస్తారు. అదే స్థాయిని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి కాస్త ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా భద్రత తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత రామ్మూర్తి నాయుడు సంబంధించిన అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి.
అయితే గోపీనాథ్ ప్రస్తుతం నారవారిపల్లిలో పరిస్థితులు ఎందుకంటే ఆయనకి నారవారిపల్లిలోనే ఎప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. దట్టు గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఇప్పటికే కూడా నారావారిపల్లికి చేరుకుంటున్నారు. ఎందుకంటే అంటే రేపు అంటే ఇవాళ అర్ధరాత్రికి తీసుకొస్తారని చెప్తున్నారు, కానీ రేపు ఉదయానికి రామ్మూర్తి నాయుడిని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్ వద్ద కాసేపటి క్రితం అక్కడికి చేరుకున్నటువంటి చంద్రబాబు పరామర్శనే డాక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎట్లా ఎవరా కాబట్టి ఇవాళ రాత్రికి అంటే అక్కడ తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఆయన సంతాపం వ్యక్తం చేశారు. అదే కాకుండా రాజకీయ ప్రముఖులు అందరూ సినీ ప్రముఖులు వాళ్ళు కూడా అక్కడికసారి అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఇవాళ అర్ధరాత్రికి లేదంటే రేపు తెల్లవారుజామున తీసుకొచ్చిన ఇక్కడ ప్రధానంగా అంటే 1994 ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఈ జిల్లాలో చాలా అనుబంధమైనటువంటి